అయ్యండి. మిగిలిపోయిన అన్నంతో ఎప్పుడు పోపు అన్నం పులిహోరే కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇలా మిగిలిపోయిన అన్నాన్ని అయితే మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్నాక దీంట్లో అయితే లైట్గా కొంచెం వాటర్ పోసేయండి. ఇలా వాటర్ పోసి మూత పెట్టేసి చూడండి. ఇలా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా బియ్యం పిండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కారం. ఇవన్నీ వేసుకొని అన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 minutes అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇలా గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని అది కాగే వరకు వెయిట్ చేయాలి. కాగిందో లేదో చెక్ చేసుకో. కాగింది. ఇప్పుడైతే ఇలా కలిపి పెట్టుకున్న పిండిని అయితే చేత్తో అలాగే అయితే వేయకండి. పక్కన కొన్ని వాటర్ పెట్టుకొని చెయ్యి ఇలా తడుపుకొని ఇలా కొంచెం ముద్దగా తీసుకొని గోరలు చూడండి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకున్నాం. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా అంటే చాలా బాగుంటాయి. వీటికి ఏ పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు, ఏ పిండితోటి పని లేదండి. ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో అయితే ఇలా గారెలు అయితే చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి.